తీసుకోకుండా అరేంజ్ చేయలేను, పైసలు నాయ కాదు కదా, ప్రొడ్యూసర్ గారు బేసిక్. బట్ థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. మీరు అందరు ఇప్పుడు దాకా పేషెంట్గా వెయిట్ చేసినందుకు. ఎక్కువ టైం తీసుకోను, నేను చెప్పాల్సింది ఒక 2-3 మినిట్స్లో చెప్పి వెళ్ళిపోతా. ఎందుకంటే నేను ప్రీ రిలీజ్ ఫంక్షన్లో కూడా ఎక్కువ మాట్లాడనీయలేదు ఒక పెద్ద మనిషి నన్ను. సో సరే మరిగా నేను మామూలు యాక్టర్ అయి ఉంటే ముందే వచ్చేది స్పీచ్. ఇప్పుడు హీరో లాస్ట్కి పెడితే స్పీచ్ ఏం మాట్లాడాలో కూడా ఒక్కొక్కసారి అర్థం, ఎందుకంటే అందరూ మాట్లాడేసి ఉంటారు. కానీ బట్ స్టిల్ నేను ఇంకొంచెం టైం తీసుకొని నా మనసులో మాట చెప్తా. నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చి నన్ను నించోబెట్టిన మనుషుల గురించి కాసేపు మాట్లాడుకుంటా. దయచేసి కొంచెం పర్మిషన్ ఇవ్వండి, ఎక్కువ టైం తీసుకోను. సో బలగం చేసిన తర్వాత అది ఆ బలగం అంటే చేస్తున్నంతసేపు బాగానే ఉంది, కానీ ఆ సినిమా పెద్ద హిట్ అయ్యి అందరు నలుగురిలోకి వెళ్ళిన తర్వాత అది చేస్తున్న అదొక రెవల్యూషన్ లాగా క్రియేట్ అయ్యి ఒక గొప్ప ప్రపంచనం అయింది అది. ఆ సినిమా చేసిన తర్వాత నాకు కూడా చాలా అనిపించింది, అసలు ఏంది పర్పస్, లైఫ్లో పర్పస్ ఏంది సినిమాలు చేస్తున్నాము, సినిమాల తర్వాత మళ్ళీ ఇట్లా వస్తాయా రాదా, మళ్ళీ అంత గొప్ప సినిమా నేను చేయగలనా లేదా అని ఎప్పుడో క్వశ్చన్ ఉంటుండే. అలాంటి టైంలో నాకు ఒక ఫకీర్ దొరికిండు. ఆ ఫకీర్ ఏమన్నాడంటే, అన్న ఇది స్పిరిచువల్ పాత్రల పోతున్నట్టుంది నువ్వు చేసే ఐడియాలు, నీ క్వశ్చన్లు ఇవన్నీ. బట్ అలాంటి స్టోరీ నా దగ్గర కూడా ఉంది. ఒకడు ట్రూత్ కోసం బయలుదేరుతాడు, వాడి పేరు సూర్యతేజ అన్నాడు. ఆ ఫకీర్ జగదీష్, ఆయన ఇంకా ఇద్దరిని వేసుకొని వచ్చిండు అనమాట, ఇంకో ఇద్దరు ఫకీర్లు. ఈయన పెద్ద అంటే వాళ్ళిద్దరు ఇంకా ఎక్కువ ఫకీర్లు ఉన్నారు బాగా. బట్ ఒక కథ చెప్పగానే నాకు ఏం చేయాలో అర్థం కాలేంటే చాలా చాలా గొప్పగా ఫీల్ అయినా. ఇలాంటి ఆలోచన చేస్తున్నందుకు నేనే ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ జగదీష్ అందాం అనుకున్నా, కానీ ఆయనే అనుకున్నాడు కాబట్టి నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. బట్ ఐఎమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ యూ రా. చాలా చాలా గొప్ప రైటింగ్ ఇది. అండ్ మీ ముగ్గురిని చూస్తే అదే అనిపిస్తుంది, కార్తికేయ, జగదీష్ అండ్ వంశీ. మొన్న ఒక సిరీస్లో ఒక డైలాగ్ ఉంది, అది ఇప్పుడు చెప్తా. రైటర్ బాప్ హోతా హై బాప్. సో ఇట్ వాజ్ సో గుడ్. సో వీళ్ళు ముగ్గురు కలిసి కథలు ఎన్నో రాసుకున్నారు, కవితలు ఎన్నో పాడుకున్నారు, కాలాలు దాటారు, యుద్ధాలు చేశారు కోర్టు కోసం. వీళ్ళ ముగ్గురు వెనకాల నేను కూడా నడుస్తుంటే ఇంకొక ముగ్గురు పక్క నుంచి చూసి, ఆకాశం తాకాలని మీకుందా, మాతో రా చూపిస్తా మీకు ఆ సరదా అని ఇద్దరు అక్కలు వచ్చారు వెనకాల నుంచి. దీప్తి అక్క అండ్ మా ప్రొడ్యూసర్ ప్రశాంతి గారు వచ్చి, సరే దాబేట మీరేంది ఇప్పుడు ఆకాశం దాకా వెళ్దాం అనుకుంటున్నారా, సరే మనం ట్రై చేద్దామంటే సరే దాదా అని ఒక రాకెట్లో కూర్చోబెట్టారు అనమాట. ఆ రాకెట్కి మేమందరం కూర్చుంటే దాన్ని నడిపించింది మా నాని అన్న. ఆయన ఆకాశం కాదు సుక్కల దాకా తీసుకుపోయిండు మమ్మల్ని. మా చుక్కల్లో చంద్రుడు మా నాని అన్న. థ్యాంక్స్ అన్న. ఇది మీరు నమ్మకపోయి ఉంటే ఇక్కడ దాకా వచ్చి ఉండేది కాదు. అది అందరం చెప్తున్నాం, మళ్ళీ చెప్తున్నాం. ఇది మళ్ళీ చెప్పుకోవడంలో మాకు గర్వమే ఉంది, కానీ ఇదేదో రిపీటెడ్గా అని ఏ రోజు అనిపిస్తలేదు. అండ్ ఈ చిత్రంలో నేను ఐనో నాకు మన శ్రీరాముల నుంచి బయటకు వస్తున్నప్పుడు, ఐ థింక్ శ్రీరాములు కాదు ఏఎంబీలో ఉన్నప్పుడు మధ్యలో వాష్రూమ్కి వెళ్ళిండు మా అన్న సీతారాం. వెళ్తే వాళ్ళు టాయిలెట్లు ఉన్న వాళ్ళు, అబ్బా సినిమా అట్లుందన్న అట్లుందని మాట్లాడుకుంటుంటే, అంటే వేరే లాంగ్వేజ్లో మాట్లాడుకుంటారు కానీ బట్ ఇట్లా ర్యాండమ్గా పీపుల్ మాట్లాడుకొని, అబ్బా మంగపతి ఏం చేసిండన్న, అబ్బా పలగొట్టేసిండన్న, ఇట్లా మాట్లాడుతుంటే ఫస్ట్ నేను అంటే నా గురించి ఎవరు మాట్లాడతలేరు ఏంది అని అనుకుంటున్నా. బట్ టు నో అండ్ టు సీ ఇట్లా సినిమా గురించి ఎంత మాట్లాడుకుంటున్నారో, మంగపతి గురించి అంత మాట్లాడుకుంటుంటే ఐ ఫెల్ట్ సో బ్యూటిఫుల్. అన్న శివన్న నువ్వు హోప్ అన్న, నువ్వు హోప్. 13 ఏళ్ల తర్వాత ఒక నటుడు తిరిగి తనని తాను ఎక్స్ప్లోర్ చేసుకోవడానికి వచ్చినప్పుడు మీరు ఇంకా ఆర్టీటీసీ కారిడార్లో ఇట్లా నడుచుకుంటూ ఇట్లా వస్తుంటే మీ ముందుకు రావడానికి ఎవరు రారు, మీ పక్కన ఎవరు నించోరు, మీ వెనకాల ఒక 1/2 కిలోమీటర్ దూరం నుంచి నడుచుకుంటూ వస్తుంటారు. ఒక పులి బోన్లకు నడుచుకుంటున్న అంటే బోన్గా అంటే కోర్ట్ రూమ్లోకి ఎట్లా వస్తుందో అని చూస్తుంటే యు ఆర్ ట్రూలీ ఆర్ హోప్ అన్న. థ్యాంక్ యూ. ప్రతి నటుడికి
నీ నుంచి ఇన్స్పిరేషన్ తీసుకున్న ఆ మూమెంట్ దొరికింది. ఆ మూమెంట్ మీరు తిరిగి మాకు ఇచ్చారు. సో యు ఆర్ అవర్ హోప్ శివన్న. నిజంగా థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ ఫర్ వాట్ ఎవర్ యూ డిడ్. ఇంకా టైం ఉండుంటే ఆ మంగపతిది మనది సీన్ ఇంకా ఉండాలని చాలా అనుకున్నా. బట్ థ్యాంక్ యూ. ఐ లవ్ యూ సో మచ్ ఫర్ దిస్. నాకు కొన్ని ఇప్పుడు సడన్గా ఇట్లా పేర్లన్నీ మర్చిపోతారు, ఎందుకంటే ఇది డీవియేట్ ఏమో. నేను పేర్లు చదువుతా, పెద్దగా ఎక్కువ మాట్లాడి మీ టైం అయితే తీసుకోను. చాలా కష్టపడి రాసుకొని వచ్చిన. మా సీతారామన్ ఎప్పుడు అంటుంటాడు నువ్వు అన్నీ మర్చిపోతావు అని. ఈ సినిమాలో నాతో పాటు నటించిన విషిక, వాట్ వండర్ఫుల్ యాక్టర్. నాకు ఎప్పుడు ప్రేమలో వచ్చిన ప్రతిసారి నేను అనుకుంటా ఈ పాట మరిద్దరం కూడా చేసి ఉంటే బాగుండేదని, కానీ ఇప్పుడైనా చెయ్యొచ్చండి, పాట రెడీగా ఉంది. టైం లేదు, ఆడ రైస్ పెడుతున్నారు, మీరు ఆగండి. అది అనిపిస్తుండే విషయంగా. బట్ ఒక ఫకీర్ గాడు వచ్చి అన్న అట్లా తప్పన్న, అట్లా చేయొద్దు అన్న, మన కథ కాదు ఇది, అంతా వాళ్ళ